ట్రస్ట్ కు అనుసంధానంగా ఓ ఆశ్రమం ఉంది. ఇది మాతాజీ ఆడిస్తున్న నాటకమే అయితే మాత్రం రేపే దానికి ఫుల్ స్టాప్ పెడతాను. గౌతమి రుద్రుల పరిస్థితి ఏమిటి? వాణ్ణి చంపి గౌతమిని రుద్రుని తీసుకొస్తాను. నువ్వు నీ కృష్ణ ఎప్పటికీ కలుసుకోలేదు. 6 వారమే గడువిచ్చాడు. ఆ తర్వాత నీకు బలవంతంగా తాళిగట్టి శోభనం చేసుకుంటాడు. రేపు నీ కొడుకుని సారు దత్తత తీసుకుంటున్నారు. మీరొక చోటుండి నేనింకో చోటుండి ఇద్దరం చంద్రుణ్ణి చూస్తూ విరహ గీతాలు పాడుకునే చెడ్డ రోజులు పోయాయండి. ఇక మనకు అన్ని యుగళ గీతాలే. అవునా? ఆ ఆకాశానికైనా అమావాస్య ఉంటుందేమో కాని మనకి మాత్రం ప్రతిరోజు పౌర్ణమి. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పిల్లదాని ఏడిపోయింట్రా దేవుడు. ఇదేమో నోరు ముయ్యదు, ఆ విజయగడం నోరు తెరవడం. ఇబ్బంది పెట్టేస్తున్నారా నాయనో. రాణి, ఏం చేద్దాం ఇప్పుడు? ఆ విజయగాడేమో ఏదో ఊటీకి కొడైకెనాల్కి వెళ్ళినట్టుగా కోమాలోకి వెళ్తున్నాడు వస్తున్నాడు. సంతకం పెట్టరా అంటే పెట్టడు. పిల్లని చంపేద్దామని బెదిరిస్తుంటే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. ఏం చేద్దామంటావు? ఈ పరిస్థితిలో వెయిట్ చేయడం ఒకటే మార్గం అనిపిస్తుంది సార్. థ్యాంక్స్. ఎంతకాలం అని వెయిట్ చేస్తామయ్యా? ఆ కృష్ణగాడు వచ్చి మన మీద పడే వరకునా? ఆడికి మనం శవాలు పంపేలా ఉండాలి గాని ఆడు మనకి సమలు పంపేలా తెచ్చుకోకూడదు. మరి కృష్ణకి గౌతమి రుద్రలు దొరికితే తప్ప ఇటువైపు కన్నెత్తి చూడడు. ఈడు బుర్రలో మట్టిని బుర్రలోకి ఎక్కించుకున్నావేటి? అసలు కృష్ణగాడికి ఒక్కన్నే ఉందా? 2 కళ్ళు ఉన్నాయి. ఒక కన్ను అటు ఒక కన్ను ఇటు వేయచ్చు కదా. కరెక్టే సార్, వాడు అసలే కాలాంతకుడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఇమీడియట్ గా ఓ బ్రహ్మాండమైన డెసిషన్ తీసుకోవాలి. అదేంటో చెప్పండి. డెసిషన్ తీసుకోవాలన్నాను గాని చెప్తా అన్నానా? ఏ రకమైన డెసిషన్ సార్? ఆస్తి పేపర్ల మీద విజయగాడు సంతకం పెట్టాలి. వాడి శవాన్ని చాపలో చుట్టి పార్సిల్గా పంపాలి. ఈ 2 అమలయ్యేలాగా ఓ మంచి డెసిషన్ చెప్పండి. ఇప్పటికిప్పుడంటే ఏం తట్టట్లేదు సార్. మై డియర్ ఇంటెలిజెంట్ లాయరు, ఆ మైదానం మీద నువ్వు ఎంత గోకినా ఏ ఐడియాలు రావు. ఇదిగో రాణి, నువ్వే ఏదోటి చెప్పు. పిల్లను చంపేద్దాం. రాణి, ఏంటన్నావు? కూతుర్ని చంపేస్తామని బెదిరిస్తున్నా విజయ్ సంతకం పెట్టట్లేదు కదా. దాన్ని చంపేస్తే పెడతాడేమో. ఇది ఏదో బాగానే ఉంది రాణి. ఒకవేళ కూతురు చావు చూసి ఆడి ప్రాణం పోతే? అవునవును, ఆ రిస్క్ ఉంది. రిస్క్ అనుకుంటే ఏమీ చేయలేం. దాని తల నరికి ఆస్తి పేపర్స్తో పాటు విజయగాడి ముందు పెడదాం. కూతురి చావుతో విరక్తి పుట్టి సంతకమే చేస్తాడో లేక భయం పుట్టి తనే చస్తాడో
వాడిష్టం. దాన్ని చావుకి సిద్ధం చేయండి. నాకెందుకో మన ట్రస్ట్ మీద డౌట్ వస్తుంది. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే హెచ్చరించాను కూడా. ఏ రకంగా చూసినా ఆ మాతపైనే అనుమానం వస్తోంది. ఆశ్రమంలోనే మిస్టరీ ఉంది. హలో, చెప్పండి సార్. పోచమ్మ గారు, విజయ్ని కత్తులతో పొడిచి పింకితో సహా ఎత్తుకెళ్లారు. వాట్? ఎవరు సార్? నాకు ట్రస్ట్ మీదే డౌట్ గా ఉంది. మీరు ఆశ్రమంపై అటాక్ చేయగలరా? ఆశ్రమం అంటే కాస్త సెన్సిటివ్ కదా సార్, గొడవ ఏమన్నా అవుతుందేమో. తప్పదు పోచమ్మ గారు. విజయ్ని పింకిని కాపాడాలంటే మనకు వేరే దారి లేదు. కలుగులో దాక్కున్న ఎలుకల్ని బయటికి రప్పించాలంటే పొగ పెట్టాల్సిందే. అలాగే సార్, నేను ఇప్పుడే ఫోర్స్ తో బయలుదేరుతాను. థ్యాంక్స్ అండి. మీరెంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా పింకీ విజయ్లు దొరుకుతారు. ఓకే సార్, బాయ్ సార్. కృష్ణ, రే, నువ్వు అర్జెంట్గా ఓ పని చేయాలి. ఏంట్రా అది? ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. రెడీగా ఉండండి. దుర్ముహూర్తం ఎంటర్ అయింది. చంపేయండి, చంపేయండి. ఒరే సంప్రా, చంపారే బాబు. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది రాణి. హలో, హలో మాతాజీ, నేను హెడ్ కానిస్టేబుల్ అప్పారావుని మాట్లాడుతున్నాను మాతాజీ. మా ఎస్ఐ గారు ఆశ్రమం మీదకి రైడింగ్కి వస్తున్నారు. ఎస్ఐ గారికి తెలియకుండా మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు జాగ్రత్త పడతారని చేస్తున్నాను మాత. ఉంటాను. ఫోన్ పెట్టేసి చంపండి చంపండి చంపండి. ఆగండి, పోలీసులు రైడింగ్ వస్తున్నారంట. రైడింగ్ ఏంటి? ఇదేమన్నా బ్రోతర్ హౌసా? ఆశ్రమానికి ఎందుకు వస్తారు? ఇక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నామని, ఇంకేవో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏదో సాకు చెప్పి వస్తారు. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు రాణి? ఇలాంటివి చాలా చూశాను కాబట్టి. కరెక్ట్. ఇదంతా కృష్ణగాడి ప్లాన్. విజయ్ని పింకీని మనమే ఎత్తుకొచ్చుంటామని వాడికి డౌట్ వచ్చినట్టుంది. అందుకే పోలీసులతో పరిచయాల్ని పెంచుకుని ఇలా ఉపయోగించుకుంటున్నాడు. అమ్మని, ఆడు మనకంటే షార్ప్. చూసావా లాయరు? అంత తెలివిగా అంత వేగంగా ఉండాలి లాయర్ అంటే. సార్, నేను వెళ్తాను సార్. ఎక్కడికే?
పోలీసులు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు సార్. ఆహా, మేం మాత్రం దొరికిపోవాలి, నువ్వు మాత్రం తప్పించి వెళ్ళిపోవాలన్నమాట. అదేం కుదరదు, ఆ పప్పులే ఉడకో. అదేం లేదు సార్. ఆగండి, అతన్ని వెళ్ళనివ్వండి. కాస్త అటు ఇటు అయినా మనకి బెయిల్ ఇప్పించడానికైనా పనికొస్తాడు. మీరు వెళ్ళండి. అది కాదు, ఇప్పుడు విజయ్ గారిని పిల్లని ఏం చేద్దామంటావు? రండి మేడం. ఈ ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఆశ్రమాన్ని మొత్తం ఓసారి సర్చ్ చేయాలి. ఈయన కూడా పోలీసేనా? సెర్చ్ వారెంట్ ఉందా? అయినా పవిత్రమైన ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయి? మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తీసేసుకో. రత్నం గారు, మాత వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకొనివ్వండి. అనుమానం అంటూ వచ్చాక నివృత్తి అవడం మంచిదే కదా. మీరు కానివ్వండి. కానిస్టేబుల్స్, మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. నువ్వు ఇటు వెళ్ళు. ఇదిగో లేడీ ఇన్స్పెక్టర్, నీ హైట్ ఎంత? ఏం లేదు, కాస్తంత పుట్టిగా అంతుంటేని ఇన్స్పెక్టర్ పోస్టు ఎలా వచ్చిందా అని. అంతా సెర్చ్ చేశాను మేడం. ఏమన్నా దొరికిందా? ఏమైనా దొరికాయా? దొరకలేదు మేడం. నీకు? లేదు మేడం. ఇదిగో ఇన్స్పెక్టర్, నువ్వు ఎక్కడ ఎతికినా, ఎప్పుడు ఎతికినా, ఎలా ఎతికినా ఈ ఆశ్రమంలో ఏం దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కదా. చూడమ్మా ఇన్స్పెక్టర్ అమ్మా, మీరు అనవసరమైన అనుమానాలతోటి అపోహలతోటి వచ్చారు. అన్ని ఆశ్రమాలు ఒకలా ఉండవమ్మా. కొన్ని మాలాగా మంచి పవిత్రమైన ఆశ్రమాలు ఉంటాయి. ఇప్పుడు మీ అనుమానాలు, సందేహాలు పూర్తిగా తొలగిపోయాయా? చూడమ్మా ఇన్స్పెక్టర్ అమ్మా, జనరల్ గా ఏదైనా సినిమా హాల్లో ఒక ఆటకి ఒక టికెట్ మీద ఒక ఆటే చూపిస్తారు, కానీ మా దగ్గర అలా కాదు. మా ఆశ్రమంలో బ్రహ్మాండమైన ఆఫర్ ఉంది. ఓ సెర్చ్ వారెంట్ మీద 2-3 సార్లు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. ఏమంటారు మాత? థ్యాంక్ యూ సార్. ఆశ్రమాన్ని సెర్చ్ చేయడం అయింది, ఇక మిమ్మల్ని సెర్చ్ చేయడమే ఉంది. ఒకసారి మా పోలీస్ స్టేషన్కి వస్తారా? స్టేషన్కి ఎందుకు? కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏ విషయం? మీ ట్రస్ట్ యజమాని విజయ్, వారి కూతురు పింకీ కిడ్నాప్ చేయబడ్డారు. దాని గురించే మాట్లాడాలి. దానికి మాకు ఏం సంబంధం? రత్నం గారు, ఎందుకు కంగారు పడుతున్నారు? మనం సమాజ సేవ చేసేవాళ్లమే కాని కిడ్నాపులు, హత్యలు, దొంగతనాలు చేసేవాళ్లం కాదు కదా. అయినా కూడా ఈ రక్షక భటులకు మన మీద అనుమానం వచ్చింది. శ్రీకృష్ణుడు అంతటి వాడికే నీలాపనిందలొచ్చాయి. గాంధీజీ అంతటి వారే జైలుకు వెళ్లారు. విధి కర్మానుసారే అన్నారు. దానికి మనం అతీతులో ఏం కాదు కదా.
వెళ్ళొచ్చేద్దాం ఒకసారి. అలాగే మాట. పదండి. పదండి. ఎక్కండి. థ్యాంక్స్. ఎక్కు మాత, ఎక్కు. హలో కృష్ణ. తేజ, విజయ్ పింకీ ఈ ఆశ్రమంలో లేరా? తెలుసు. వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్తున్నారు. నేను వాళ్ళని ఫాలో చేస్తున్నాను. పోచమ్మ గారితో మాతను ఆవిడ శిష్యుల్ని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేయమని చెప్పు. ఓకేరా, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్తున్నాను. సరే. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను వదులు, వదులు. వాడు వస్తున్నాడు రా. పడుకోరా.
పింకీ పింకీ